మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, చాలా వరకు శివాలయంకి వెళ్ళినప్పుడు మొత్తం ప్రదక్షిణాలు చేయకూడదు, అర్థం సగం మాత్రమే చేయాలి, సగం మళ్ళీ రిటర్న్ రావాలి అంటుంటారు. నిజంగా శాస్త్రం ప్రకారం శివాలయంకి వెళ్ళినప్పుడు అలాగే ప్రదక్షిణాలు చేయాలంటారా? ఇప్పటికి కూడా చాలా మంది ఫుల్ రౌండ్స్ ప్రదక్షిణాలు చేస్తారు. అన్ని గుడిలలో ఎలా చేస్తామో అలాగే చేస్తారు. నిజంగా శాస్త్రం ప్రకారం శివాలయం వెళ్ళినప్పుడు ఇలాగే ప్రదక్షిణాలు చేయాలి అని ఉందా? అర్ధ ప్రదక్షిణే చేయాలి శివాలయంకి వెళ్తే. ఎందుకు అంటే మనకి అభిషేకం చేస్తారు కదా, అభిషేకం జలం ఒక పక్క నుండి బయటకు వస్తుంటుంది. అక్కడ చండీశ్వరుడు ఉంటారు. ఆ పానవట్టం దాటకూడదు అంటారనమాట. చండీశ్వరుని దాటుకుని వచ్చేంత అర్హత ఎవరికీ లేదు. అక్కడ చండీశ్వరుడు ఉంటాడు కాబట్టి క్లాక్ వైజ్, అక్కడ నుండి మరి యాంటీ క్లాక్ వైజ్ ఇలానే తిరగాలి. ఇంకొకటి ప్రదక్షిణ అనంటే ఇక్కడ ఏమంటే అర్థము, మనం ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ ప్రదక్షిణ చేయడము, చుట్టుపక్కల ఎంతమంది టెంపుల్కి వచ్చారు అని చూసుకుంటూ ప్రదక్షిణ చేయడము, తర్వాత నన్నెవరు చూస్తున్నారు అని దాన్ని చూసుకుంటూ ప్రదక్షిణ, ఇవి జరుగుతున్నాయి ప్రజెంట్. అవునమ్మా, మనం చూస్తున్నాం. ప్రదక్షిణ అంటే చాలా మౌనంగా చేసేది ప్రదక్షిణ. ఎందుకు అంటే ఏ దేవుడి ప్రదక్షిణ అయినా కూడా మధ్యలో మూల విరాట్ ఉంటుంది. శివాలయంలో శివలింగం ఉంటుంది. శివలింగం చుట్టూ నువ్వు తిరుగుతూ ఉంటావు. నువ్వు మౌనంగా శివ పంచాక్షరి మంత్రం అనుకుంటూ తిరగడము, లేదా శివ శివ అనుకుంటూ తిరగడం, లేదు నథింగ్ ఏమి అనుకోకున్నట్టు మౌనంగా శివుడి పైన ధ్యాస పెట్టి తిరగడం ద్వారా ఏమైపోతుంది అంటే ఆ మూల విరాట్ నుండి వచ్చే శక్తిని నువ్వు అబ్జర్వ్ చేసుకోగలవు. ఇప్పుడు ఇలా మూల విరాట్ ఉన్నప్పుడు ఆ శక్తి చుట్టూ వ్యాపించి ఉంటుంది రౌండ్గా. మనం ఏం చేస్తాం, రౌండ్గా తిరుగుతూ వస్తాం. మనం ఎప్పుడైతే మౌనంగా తిరుగుతామో, మన మనస్సు స్వామిపై నిమగ్నమై ఉంటుందో, ఆటోమేటిక్గా ఇలా చేపెడతాం కదా, ఇలా చేపెట్టి తిరిగినప్పుడు ఖచ్చితంగా ఆ రేసు ఈ నమస్కారం అనేది ఆకర్షిస్తుంది. ఇది సైంటిఫిక్ గా కూడా మనకి నిరూపించబడింది. మనం మనస్సు దగ్గర చేయి పెట్టి ఇలా పెట్టి తిరిగినప్పుడు మూల విరాట్లో ఉన్న శక్తి ఈ నమస్కారము ఆకర్షిస్తుంది. అది డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది, మన మనస్సులోకి వెళ్తుంది. మన మనస్సులో ఉన్న పరమాత్మకి, జీవాత్మకి చేరుతుంది. అందుకు ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా మౌనంగా చేయాలి. అసలు గుడికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఎవరితోనూ దారి పొడిన అందరితో మాట్లాడుకుంటూ వెళ్ళడము అలా చేయకూడదు. చాలా మౌనంగా వెళ్ళాలి, మౌనంగా రావాలి. నువ్వు గుడికి వెళ్తున్నావు అంటే ఏదో ఆర్భాటం చేసుకుంటూ కూడా పోకూడదు. ఎవరికి తెలియకూడదు మనం ఏం చేస్తున్నామా అని. అందరితో మాట్లాడుకుంటూ, అరుచుకుంటూ, కొంతమంది మనం చూస్తున్నాం అరుచుకుంటూ వెళ్ళడం, ఫోన్లలో మాట్లాడుకుంటూ వెళ్ళడం. ఆ టెంపుల్లోకి వెళ్ళినా కూడా ఆ ఫోన్ కూడా సైలెంట్లో పెట్టరు, ఫోన్లు వస్తుంటాయి. ఇప్పుడు పక్కన చాలా మౌనంగా తిరిగే వాళ్ళు ఉంటారు. మీరు వెళ్తారు, మీరు గట్టిగా అరుస్తారు, ఫోన్లలో మాట్లాడతారు, లేదా ఆ ఫోన్ సైలెంట్లో పెట్టుకోరు. ఎంత డిస్టర్బెన్స్ చెప్పు, పక్కన వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్. అది పాపం వస్తుంది, అదొక కర్మ. నిజంగా పాపం వస్తుంది. అది తెలియట్లేదు చాలా మందికి. ఏదోలే నా వ్యక్తిగత జీవితం అనుకుంటున్నారు తప్ప పక్కన వాళ్ళకి ఏదైతే మనం డిస్టర్బెన్స్ చేస్తామో అది మనకి పాప రూపంలో వస్తుంది. ఖచ్చితంగా పాపం అనుభవించాల్సిందే. ప్రదక్షిణ చేసేటప్పుడు మౌనంగా చేయాలి. ఇది ఒకటి కానీ, 3 కానీ, 5 కానీ, 9 కానీ చేయాలి. శివాలయానికి అయితే ఒక్కటే చాలు. ఎందుకంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేస్తాం కాబట్టి రౌండ్ గా చేయం కదా. స్వామి ఒక్క ప్రదక్షిణ చేసినా చాలు. ఇంకా కొంతమంది అడుగు వేసుకుంటూ చేసే వాళ్ళని కూడా చూస్తాం మనం. ఇది ఇంకా శ్రేష్టమైనది. ఒక్క ప్రదక్షిణ చాలా. అదైనా కూడా అడుగు వేసుకుంటూ ఉన్నట్టు ప్రశాంతంగా ఒక్క అడుగు వేసుకుంటూ శివాలయంకి అయితే ఒక్క ప్రదక్షిణే చాలు. క్లాక్ వైజ్ వెళ్ళి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ అలానే తిరిగి రావడం. ఇలా చేయడం వల్ల ఏమైపోతుంది అని అంటే ఖచ్చితంగా మనం ఏ కోరిక మేరకైతే తిరుగుతున్నామో ఆ కోరిక నెరవేరడానికి ఖచ్చితంగా మనం ఆ శక్తిని తీసుకొని వచ్చుకుంటాం మన బాడీలోకి. ప్రదక్షిణ అంటే ఏదో పోయి తిరిగేసినాము, ఏదో పోయి చేసేస్తున్నాము అని. ఇంకా ప్రదక్షిణ విషయానికి వస్తే ఇప్పుడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చాలా చాలా ఫేమస్, అందరికీ తెలిసినది. కానీ ఎలా చేస్తున్నారు, ఫాస్ట్ గా ఫోన్లు మాట్లాడుతూ, వీడియోస్ తినుకుంటూ, తాకుంటూ, ఫోన్లు మాట్లాడుకుంటూ, అరుచుకుంటూ, పరిగెత్తుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ. అలా కాదు. మనం అడుగు వేస్తూ వెళ్ళాలి, నిదానంగా వెళ్ళాలి, మంత్ర జపం చేస్తూ వెళ్ళాలి. అది 14 కిలోమీటర్స్ కాబట్టి ఖచ్చితంగా స్ట్రైన్ అవుతాం.
మధ్యలో ఏదో వాటర్ కోసం ఆగడము, ఏదో కొంచెం టీ అంతవరకే, వాటర్ తీసుకోవడం, టీ మనం వెళ్ళిపోవాలి. మనం మాట్లాడుతూ అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ భార్య భర్తలు వస్తుంటారు, కపుల్స్ వస్తుంటారు, వస్తే వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని నడవడము. అంటే భార్య భర్త చేయి పట్టుకొని నడవకూడదా అని అంటే తప్పు అనే విషయం కాదు ఇక్కడ. నువ్వు దేవాలయానికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక జీవుడు మాత్రమే. ఈ జన్మకి నీకు భార్య భర్త మాత్రమే. నువ్వు వచ్చే జన్మలో ఇదే భర్త ఉండదు, ఇదే భార్య అసలుకే ఉండదు వాస్తవానికి చెప్పాలంటే. ఈ జన్మకే కాబట్టి ఇట్లా అట్లా హ్యాండ్స్ ఇలా వేసుకోవడం, అసలు రొమాన్స్ చేసేకి వచ్చారా, గిరిభసం చేసేకి వచ్చారా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. పక్కన వాళ్ళు చేసే వాళ్ళకి కూడా డిస్టర్బెన్సే వీళ్ళు చేసేది. ఆటోమేటిక్ గా కళ్ళు వెళ్తాయా, వాళ్ళు చూడ ఎలా ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళు కరెక్ట్ గా చేస్తుంటారు, కానీ వీళ్ళ మనసులో ఏమొస్తుంది, వాళ్ళు ఏదో అన్యోన్యంగా ఉన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతారు. పక్కన చేసే వాళ్ళు అన్యోన్యం కాదు, అది షో ఆఫ్ అంతే. నిజమా కాదా? ఎవరైనా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎవరైనా భార్య భర్త అలా చేస్తూ ఉంటే బయట, ఇక్కడ బాగున్న వాళ్ళకి, డిగ్నిటీగా ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, అయ్యో వాళ్ళంతా అన్యోన్యంగా ఉన్నారు, మా ఆయన చెయ్య పట్టుకోడు అని ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది. కానీ దేవాలయంలో ఉన్నప్పుడు మనం పద్ధతిగా ఉండాలి, సాంప్రదాయంగానే ఉండాలి. చేయి పట్టుకునే తిరగాలి అనేది తప్పు. నేనైతే తప్పనే చెప్తాను. అమ్మాయి, మనం దేనికి పోయినాం? భగవంతుని యొక్క కృపకి పోయినాం. మనం అది సంపాదించాలి. మనం మౌనంగా చేయాలి, మంత్రజపం చేస్తూ చేయాలి. అక్కడ ధ్యాస అంతా మనం భగవంతుని పైన పెట్టాలి, అంతే తప్ప ఈ భౌతిక విషయాలపైన పెట్టకూడదు. అమ్మ చాలా వరకు ఇప్పుడు కొన్ని ఎక్కువ ప్రదక్షిణాలు చేసేవారు మొక్కుంటారు కదా, 108 చేస్తాం, ఇన్ని చేస్తామని. వాళ్ళు అస్తమానం ఆ కౌంటింగ్ మీదనే డాన్స్ పెడుతూ ఉంటారు. అది కౌంట్ అవుతుంది అంటారా? అంటే ఒక పేపర్ పెట్టుకొని, పెన్ను పెట్టుకొని కౌంట్ వేసి 1 అని రాసుకొని 2 అని అలా చేయొచ్చా? లేకపోతే ఏదైనా పద్ధతి ఇలా చేస్తే బాగుంటుందమ్మా అని చెప్పాలి అంటే అది అంత దరిద్రమైన పని ఏది లేదు. ఆ పేపర్ కి గుచ్చుకుంటా తిరుగుతా అంటారు, ఆ పెన్ను పెట్టుకొని ఇట్లా కూర్చుతా అంటారు, దాన్ని ఒక శాడిజం లాగా. నిజంగా చెప్తున్నాను అమ్మాయి, అది వాళ్ళకి అదే ఆతృత ఉంటది, కంప్లీట్ అవుతుంది. చాలా తప్పు ఆ పేపర్ కి గుచ్చడం అనేది. మనం ఎప్పుడైనా కూడా 108 చేసే వాళ్ళు ఒక్కలు తీసుకోవాలి. ఓకే. తర్వాత ఇవి వస్తాయి చూడు మనకి, ఇలాచి గాని వక్కలు శ్రేష్టం. తర్వాత ఫ్లవర్స్ కూడా ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంటాయి కాబట్టి వక్కలు, ఇలాచి కొంచెం గట్టిగా ఉన్న పదార్థాలు. మనం ఆల్మోస్ట్ వక్కలే చెప్తాం. 108 వక్కలు తీసుకోవాలి. వక్కలు తీసుకొని మనం చుట్టూ తిరిగిన తర్వాత ఒక వక్క పెట్టాలి. మళ్ళీ సెకండ్ రౌండ్ వేసిన తర్వాత ఒక వక్క పెట్టాలి. పెట్టి ఒక నమస్కారం కూడా పెట్టాలి. ఊరికి మనము తిరిగి కూర్చి నమస్కారం కూడా పెట్టరు, 108 చేస్తారు. నిజమా కదా చెప్పు? చూస్తున్నాం మనం. తిరుగుతారు, స్వామికి నమస్కారం కూడా ఉండదు, కూర్చోడమే ఉంటుంది. మళ్ళీ పోవడము, మళ్ళీ వచ్చి కూర్చోడం, అదే ఉంటుంది. తొందరగా కంప్లీట్ అవ్వాలి, టైం అయిపోయి ఇది కూర్చోాలనే ఉంటది ఎక్కువ. 108 త్వరగా కూర్చొస్తామా అని చెప్పేసి. అలా కాదు. మనం ఎప్పుడైతే వక్కలు తీసుకుంటాం, ఒక బాక్స్ లో ఒక వక్క అక్కడ పెట్టడానికి నువ్వు ఆగుతావు, ఆ వక్క పెట్టేసి ఒక నమస్కారం చేస్తావు. ఇలా చేయడం వల్ల స్వామికి నువ్వు 108 నమస్కారాలు కూడా సమర్పిస్తావు. ఈ కూర్చోడంలో నమస్కారం పెట్టడానికి అసలు ఆస్కారం ఉందా? ఒక చేతి పెన్ను, ఒక చేతి పేపర్, కూర్చోడమే సరిపోతుంది. ఇంకెక్కడ నమస్కారం పెడతావు? ఇంకెక్కడ నీ ప్రదక్షిణ అంటే మౌనంగా చేయాలి, సాంప్రదాయబద్ధంగా చేయాలి, స్వామికి నమస్కారం పెడుతూ చేయాలి. ఒక్కొక్క ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా స్వామికి నమస్కారం పెట్టాలి. నీకు ఏదో ఒక నామం ఉంటది. ఒకవేళ అమ్మవారిది చేస్తే శ్రీమాత్రే నమః, అయ్యవారిది చేస్తే నమః శివాయ, హనుమాన్ది చేస్తే హనుమతే నమః, సుబ్రహ్మణ్య స్వామిని చేస్తే శరవణభవ నమః, గణేశం చేస్తే గం గణపతే నమః. ఏ ఒక నామం ఉంటది. నువ్వు అక్కడ ఒక్క పెట్టేసి ఆ నామం అనుకుని ఒక నమస్కారం చేస్తే ఇక్కడ చూడు ప్రదక్షిణ 108 అవుతుంది, నామము 108 అవుతుంది, స్వామికి నమస్కారం సమర్పించేది 108 అవుతుంది. ఇది శ్రేష్టమా? పెన్ను తీసుకొని కూర్చోడం శ్రేష్టమా? ఎవరికి వాళ్ళు డిసైడ్ కావాలి ఇది. ఎందుకంటే ఇది ఈజీ వే అనుకుంటున్నారు, బట్ ఇది అంత ఫలితం రాదు. చాలా మంది 108 సార్లు 108 రోజులు తిరిగినా ఫలితం రాదు, ఇట్లా గుచ్చుకోవడం వల్ల. అమ్మ, మనం ముఖ్యంగా ఇప్పుడు ప్రదక్షిణాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అన్ని దేవాలయాలకి ఇలా చేయొచ్చు అంటారా? లేని శివాలయంకి ఇలా ఉంది, మిగతా అన్ని ఎలా చేయొచ్చు అంటారు వేరే దేవాలయాలకి? ఇప్పుడు శివాలయానికి మనం ఒక ప్రదక్షిణ చెప్తాము. ఆంజనేయ స్వామికి అయితే 11 ప్రదక్షిణలు లేదా 108 శ్రేష్టం. అది కోరిక మేరకు చేసుకుంటారు. అందరూ డైలీ 108 చేయలేరు కాబట్టి 11 ఆంజనేయ స్వామికి అయితే. అమ్మవారికి అయితే 9. అమ్మవారికి కంప్లీట్ గా 9. ఏ అమ్మవారికైనా 9. ఎందుకంటే ఆమె 9 సంఖ్యలోనే ఉంటది. ఎలా అంటావా? నవరాత్రులు
9, వచ్చే 4 నవరాత్రులు కూడా 9. దాని తర్వాత మనకి శ్రీచక్రంలో ఉండేది కూడా నవావరణలు, అంటే 9 ఆవరణలు. శ్రీచక్ర యంత్రంలో కూడా 9 ఆవరణలు ఉంటాయి. అమ్మవారికి సంకేతం 9 సంఖ్యనే. మనము ఏదో ఇంకా ఇదైపోయి 108, 11, 20 ఇలా చెప్తారు, కానీ అమ్మవారికి మనం చేయాల్సింది ఏదైనా కూడా 9 దీపాలు సమర్పించడం. నిమ్మకాయ దీపాలు టెంపుల్స్ లో పెడుతుంటారు కదా, 9 దీపాలు పెట్టడము, 9 ప్రదక్షిణాలు చేయడము. ఏదైనా 9 సంఖ్యలోనే చేయాలి అమ్మవారికి. ఇది ఖచ్చితంగా చేయాల్సిందే, 9 ప్రదక్షిణలు. ఇంకా కొంతమంది చాతకాని వాళ్ళు కూడా ఉంటారు కదా, పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి, చాతకాని వాళ్ళు ఉంటారు, తిరగలేని వాళ్ళు ఉంటారు. 1 అమ్మ మొత్తం మీద ప్రదక్షిణాలు ఎలా చేయాలి మాకు వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.